మొన్నటిదాకా దురదృష్టవంతుడైన జానీ మాస్టర్ ఇప్పుడు అదృష్టవంతుడు. ఎందుకంటే తన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ రోజున మొట్టమొదటే ప్రస్తావించింది నేను ఒక్కడే అన్నగాని నేను కూడా ఏమని 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటి అన్నటువంటి. అదే సందర్భంలో మిగతాది ఆరోపణలు ఇవన్నీ నడిచినాయి. ఇక అందరూ కూడా నెగిటివ్గా చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే నిన్న వాళ్ళ మిస్సెస్ డైరెక్ట్గా మాట్లాడిందో మా ఆయన ఏం తప్పు చేశాడు ఇట్లాగంటే ఎదగడం కోసం ఆ అమ్మాయి చేస్తున్నటువంటిది అట్లాగే కుట్ర ఉంది ఇంత స్థాయికి ఎదిగినటువంటి ఆయన మీద. ప్రతి జన సైనికుడి ఫీలింగ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ని తొక్కేయడానికి కుట్ర జరుగుతోంది. ఇంతకుముందు జానీ మాస్టర్ గతంలో చెప్పారు మిగతా డాన్సర్స్ కొంతమంది కొరియోగ్రాఫర్లు తన మీద కుట్ర చేస్తున్నారు, ఇతర సంఘాల వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి జన సైనికుడు జానీ మాస్టర్ని అభిమానించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనదే తప్పు లేదు, ఇన్ని రోజుల తర్వాత కంప్లైంట్ పెట్టిందంటే అమ్మాయి వెనకాల ఏదో కుట్ర ఉంది అన్నట్టుంది. దాంతోపాటు వాళ్ళ ఆవిడ ఎప్పుడైతే బయటకు వచ్చి అంతకుముందు ఎన్నోసార్లు అమ్మాయికి అసలు ఇప్పించిందే మెంబర్షిప్, మేమిద్దరం పోరాడి అసోసియేషన్లో ఎవరో సీనునో ఎవరో సంథింగ్ ఒక ఆయన ఇవ్వనంటే ఇవ్వనన్నాడు, ఏం రాజకీయాలు తెలియదు పోరాడాము, అట్లాగే బాంబేలో ఇప్పించింది జానీ మాస్టరే, ఇవన్నీ చెప్పుకురావడం, వాటి మధ్యన అమ్మాయికి దగ్గర డబ్బులు కూడా లేకపోతే అట్లాగా అక్కడ ఇప్పించారో తర్వాత ఇక్కడ పోరాడాము మేమే అని చెప్పటం. అట్లాగా ఇంకోటి ఎన్నాళ్ళ నుంచినో అమ్మాయి మీద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు తన తల్లిదండ్రులకి అమ్మాయి మీద హీరోయిన్గానో బాగా ఎదిగిపోవాలని కోరుకుంది, ఆ ఎదుగుదల కోసం ఇప్పుడు ఇలాంటి తప్పు పని చేస్తుంది అని చెప్పడంతో వాళ్ళందరికీ కూడా ఊరట చెందారు. తద్వారా ఆయనకి ఇటు అభిమానులు, రెండో పక్కన వాళ్ళ ఆవిడ పూర్తి సపోర్టింగ్తో సైకలాజికల్గా ఒకటి, రెండో పక్కన మంచు మనోజ్ లాంటి వాళ్ళు కావచ్చు, నాగబాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో మరింత ఊరట. ఓవరాల్గా ఒక ట్రెండ్లో వెళ్ళిపోతున్నటువంటి జానీ మాస్టర్కి ఒకంత ఊరట లభించిందని చెప్పచ్చు.